ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఎదుర్కొనే సమస్యలు, ఎదురయ్యే అవకాశాలు, పరిస్థితులు ఈరోజు సద్వినియోగం చేసుకుని అవసరమైన సూచనలు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా ఈ 2 రోజుల్లో మిమ్మల్ని గ్రహాలు ఎలా మార్చగలుగుతున్నాయి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ముందు, మా వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాశి అనేది మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిని మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి కుజుడు. అదేవిధంగా ఆగస్టు 20, 21 తేదీల్లో మేషరాశి వారికి ఏం జరగబోతుంది, అఖండ అదృష్టాన్ని ఇస్తుందా లేదా అనే విషయాలు తెలుసుకుందాం. వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, ప్రతి కష్టాన్ని ఒక గుణపాఠంగా చేసుకుంటారు. ఏదైనా సమస్య వచ్చినా ఎదుర్కొంటారు. చాలా జాలి గుణం ఉంటుంది, కానీ కోపం ఎక్కువ. మళ్ళీ చాలా బాధపడతారు. కోపం వచ్చినప్పుడు కోపం అస్సలు తట్టుకోలేరు. అలాగే వీరికి ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రాశివారు పైకి ఒకలా లోపల ఒకలా ఉండరు. వీరికి నటించడం చేత కాదు. బంధానికి విలువనిస్తారు. ఎవరైనా వీరికి సహాయం చేశారంటే వారిని ఎప్పటికీ మర్చిపోరు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చిన్నప్పటి నుండి ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువ. వీరి మీద బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆగస్టు 20, 21 తేదీలో మేషరాశి వారికి ఏం జరగబోతుంది? వీరికి అఖండ అదృష్టాన్ని ఇస్తుంది. ఇది దైవానుగ్రహం. అలాగే సుఖాలు, సంతోషాలు అనుభవించడానికి ఇది సరియైన సమయం. ఇప్పటి వరకు మీకు అడ్డుకున్న వారు తొలగిపోతారు. ఎన్నో శుభవార్తలు వింటారు. నూతన పనులు, వ్యాపారాలు మొదలు పెట్టుకోవచ్చు. అలాగే వీరు ఎవరికి అప్పు ఇవ్వకండి. మీరు అంతగా అప్పు ఇవ్వాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న భాగస్వామి లేదా తల్లి చేత అప్పు ఇవ్వండి. వీరికి కాలం అనుకూలంగా మారుతుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. మీకు లక్ష్యాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయిలోకి వెళ్ళే అవకాశం వచ్చిందండి. కుటుంబానికి విలువలనిస్తారు. కుటుంబం కోసం ఎంతో కష్టపడతారు. ఎలాంటి సమస్య వచ్చినా వీరికి మనసు సంచలంగా ఉంటుంది. మీకు లక్ష్యాలు చాలా ఎక్కువ. అది ఇప్పుడు ఈ సమయం మీకు సానుకూలంగా ఉండడం వల్ల లక్ష్యాలను సాధిస్తారు. అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. సంతాన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. 12వ స్థానంలో శని వక్రీకరించడం వల్ల ఏలినాటి శని తగ్గే అవకాశం కనబడుతుంది. దానివల్ల మీకు అన్నీ కలిసి వస్తాయి. అలాగే ప్రేమ బంధాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. గురుబలం తక్కువ ఉండడం వల్ల అవమానాలు ఏర్పడతాయి. ప్రేమలో ఉన్నవారైతే కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎక్కువ మాట్లాడకండి. వీరికి ఆగస్టు 19 నుండి 6 గ్రహాలు చాలా అనుకూలంగా సంచరిస్తున్నాయి. ముఖ్యంగా శుక్రబలం బలంగా ఉంటుందండి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సూర్యబలం కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి సమయానికి ఆహారం తీసుకోండి. బుధుడు, శుక్ర కలయికల వల్ల ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే వాహనాలు కొనుగోలు చేస్తారు. అలాగే బుధుడు, శుక్రుడు కలయికల వల్ల కొత్త అగ్రిమెంట్లు చేసుకోవచ్చు. ఆగస్టు 20, 21 తేదీలో మీరు కొత్త వ్యాపారాలు కూడా మొదలు పెట్టుకోవచ్చు. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. వీరు మంచి స్థాయికి వెళ్తారు. మంచి ఫలితాలను పొందుతారు. కాస్త శ్రద్ధ వహించండి, అంతే చాలు. మీరు అనుకున్న దానికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు ఏదైనా సాధించగలరు.
దానివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. చేసే ప్రతి పనిలో మీకు మంచి ఫలితాలు, లాభాలు వస్తాయి. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ ఈశ్వరుణ్ణి తలుచుకోండి, అన్నీ తొలగిపోతాయి. మీకు ఎవరు లేరని ఎప్పుడూ బాధపడకండి. ఆ ఈశ్వరుడే మీకు తోడుంటాడు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీ శక్తి ఏంటో మీకు తెలియదు. మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. అలాగే మీ జీవితంలో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎంత కష్టమైనా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. చివరికి మీరు మంచి స్థితిని చేరుకుంటారు. వీరికి చిన్న వయసులోనే కష్టాలు, నష్టాలు అన్నీ తెలుస్తాయి కాబట్టి వీరికి అనుభవం ఎక్కువగా ఉంటుంది. ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనే విషయాలు పూర్తిగా వీరికి తెలుస్తాయి. ఈ రాశివారు స్నేహితులకు మంచి సలహాలు ఇస్తారు, అలాగే సహాయం కూడా చేస్తారు. మేషరాశి అంటే చాలా శక్తివంతమైన రాశి. ఈ రాశిలో ఉన్నవారు కూడా అలాగే ఉంటారు. కాబట్టి వీరికి దూకుడుతనం ఎక్కువగా ఉంటుంది, వేగంగా ఆలోచిస్తారు. వీరికి విశ్రాంతి తక్కువగా ఉంటుంది, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. వీరు చూడడానికి మొరటుగా కనిపిస్తారు, కానీ వీరు చాలా సాఫ్ట్. మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితాలు వస్తాయి. ఇంతవరకు మీరు చాలా మోసపోయారు కావచ్చు, ఇక నుండి మీరు అస్సలు కుటుంబం కోసం ఏదైనా చేస్తారు, ఎంత కష్టమైనా భరిస్తారు. వీరికి పిల్లలంటే చాలా ఇష్టం.